ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని మహా కృప తోడుగా మరొక ఉదయాన్ని మనకు అనుగ్రహించిన యేసయ్యకి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఒక అమూల్యమైన, శ్రేష్టమైన, ఒక మంచి ప్రార్థన సహాయాన్ని కోరుతూ యవనస్తులైన వారికి ఈ మార్నింగ్ లవర్స్ ద్వారా పిలుపునిస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో యవనస్తుల గురించి ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత, భారం మన మీద ఉంది. దేవుని బిడ్డలారా, ఢిల్లీలో జరుగుతున్నటువంటి స్టూడెంట్స్, యవనస్తులు, వాళ్ళ విషయంలో వారికి జరుగుతున్నటువంటి దౌర్జన్యం, వారి మీద లాఠీ చార్జీలు, వారిని అన్యాయంగా కొట్టటాలు, మరి భారతదేశంలో హైదరాబాదు, కర్ణాటక, ఇంకా పలు ప్రాంతాల్లో ఈ జరుగుతున్నటువంటి స్టూడెంట్స్ న్యాయబద్ధమైనటువంటి ధర్నాలు, వీటి కోసం క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? సిఎంఐ మినిస్ట్రీ మరి ట్రస్ట్ తరపున మనం ఏ విధంగా వాళ్ళకి దేవుని బిడ్డలంగా ప్రోత్సాహకరంగా ఉండాలి అని ఆలోచన చేస్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా, పోయిన వారంలోనే దేవుడు యవనస్తుల గురించి కొంత ప్రత్యక్షతను దేవుడు నాకు ఇచ్చాడు. ఆ ప్రత్యక్షతను బట్టి కొంత భారాన్ని కలిగి ఉన్నాను. ఆ భారాన్ని బట్టి నిన్న ఆదివారం కూడా అక్షరపేట ప్రతికూల పరిచర్యలో పంచుకోవడం జరిగింది. కాబట్టి యవనస్తుల గురించినటువంటి భారం దేవుడు నా మీద పెట్టాడు, మన మినిస్ట్రీలో ఉంచాడు అనేటటువంటి అర్థం చేసుకొని యవనస్తుల కోసం భారంగా ప్రార్థన చేయాలి. కాబట్టి ఆలోచన చేసి ఒక ప్రార్థనా బృందాన్ని తయారు చేయాలి యవనస్తుల కోసం ప్రార్థన చేయడానికి అని చెప్పి ఒక మంచి ఆలోచన వచ్చింది. దాన్ని అమలు చేసేటటువంటి కార్యక్రమంలో ఇంకా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఏ రకంగా దేవుని ప్రత్యక్షత, జ్ఞానము, ఆలోచన ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడా అని ఇంకా కొన్ని ఆలోచనల కోసం ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నాను. అయితే మీరు ఆలోచన చేయండి, ఒక న్యాయమూర్తి జడ్జి గారు మాట్లాడినటువంటి ఒక మాటను బట్టి బొద్దింకల పార్టీ అనేటటువంటిది సోషల్ మీడియా ద్వారా బయటకు రావడం జరిగింది. అది కొన్ని నెలల క్రితంగా మరి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా రూపంలో బయటకు వచ్చి, మరి యూత్ అంతా కూడా మాకు న్యాయం చేయండి, మేము చదువుకుంటున్నాం, మాకు ఉద్యోగాలు లేవు, మేము నీట్ ఎగ్జామ్ రాయటానికి వెళ్తున్నప్పుడు పేపర్ లీకేజీ వల్ల అందరికీ న్యాయం జరగట్లేదు, కాబట్టి మాకు న్యాయం చేయండి, మీరు ప్రభుత్వం మంచిగా చేయాల్సింది పరిపాలన, ఇలాగ డబ్బులు తీసుకొని మంత్రులు సైతమే ఇలాంటి మోసకరమైనటువంటి, అన్యాయమైనటువంటి పరిపాలన జరిగిస్తుంటే మాకు ఇక న్యాయమేం జరుగుద్ది, మాకు న్యాయం చేయలేనప్పుడు మీరు పరిపాలించడం ఎందుకు, మీరు మాకు వద్దు అని చెప్పి యవనస్తులు చాలామంది మరి ధర్నాలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి 20వ తారీఖున 7వ నెల 20వ తారీఖున భయంకరమైనటువంటి లాఠీ చార్జీ జరిగింది. ఈరోజు నేను కొన్ని వీడియోలు చూశాను. ఆ వీడియోలో దృశ్యాలు వేల మంది వచ్చారు అక్కడికి, ప్రజలు వేల మంది. హైదరాబాద్లో కూడా 3,000 మంది వరకు పాల్గొన్నారని విన్నా. జంతర్ మంతర్లో ఢిల్లీలో 10,000 మంది పైన ఎగపడుతున్నారు. మెయిన్ టీవీలు వాటిని చూపించలేకపోయా, కానీ వచ్చిన స్టూడెంట్సే ఆ వీడియోని వాళ్ళ అకౌంట్లో, మరి సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తూ ఉంటే ఆ వీడియోలు కనిపిస్తున్నాయి. వేల మంది యవనస్తులు పేరెంట్స్తో వచ్చారు. మరి అక్కడికి దేవుని బిడ్డలారా, వచ్చినటువంటి ఆ పేరెంట్స్ పోలీసులు మరి తుపాకీలతో పొగను రిలీజ్ చేయటం, మరి అదేవిధంగా లాఠీ చార్జీ చేయటం, అక్కడ వర్షం పడతా ఉంది. ఆ పార్లమెంటు ముట్టడి చేయాలని యూత్ వెళ్తున్న క్రమంలో భయంకరమైన లాఠీ చార్జీ, ఇంచుమించు 4,000 మంది పోలీసులు బలగాలని అక్కడ పెట్టి ఆ లాఠీ చార్జీ కూడా ఆ దృశ్యాలు చూస్తుంటే ఏడుపు వచ్చేస్తూ ఉంది, చాలా బాధ వచ్చేస్తూ ఉంది. ఒక్క పిల్లవాడిని 4-5 పోలీసులు కలిపి చుట్టూ నిలబడి పడుతున్నారంటే ఆ వీడియోలు చూస్తే బాధేస్తూ ఉంది. ఒక తల్లి ఏమంటుందంటే, 2 పిల్లలను చూపించి నా బిడ్డలను కూడా చంపండి అని చెప్పేసి పోలీసుల దగ్గర ఏడుస్తాం. ఒక యవనస్తురాలు, మేము న్యాయం అడుగుతున్నందుకు మమ్మల్ని చంపుతున్నారా, మమ్మల్ని కొడుతున్నారా, ఇదా మీ న్యాయం అని అడుగుతా ఉంది. ఇట్లాగా దేవుని బిడ్డలారా, తలలో పగిలిపోయి కొంతమంది, ఏమంటే ఒళ్ళంతా లాఠీ చార్జీలతో గాయాలై కొంతమంది మోకాళ్ళు పగిలిపోయి చెప్పులు లేక పారిపోతూ, యవనస్తులు చదువుకొని కష్టపడి మంచి ఉద్యోగాలు పొందుకొని కుటుంబానికి భవిష్యత్తు ఉండాలని, మంచి జీవితం ఇవ్వాలని ఒక మంచి దృక్పథంతో కష్టపడి చదువుతుంటే, కష్టపడి చదివే వాళ్ళకి న్యాయం జరగట్లేదంటే భారతదేశం ఎటుపోతుంది? భారతదేశ చదువుకునే స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. అందుకనే మనందరం కలిసి ప్రార్థన చేయాలి. నేను ఆ వీడియోలు
ఆ ఫొటోస్ కొన్ని మీకు లేకపోవచ్చు. వీలైతే వాటిని నేను కొన్ని అప్లోడ్ చేసి ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫొటోస్. దేవుని బిడ్డలారా చూడండి, చాలా భయానకమైనటువంటి పరిస్థితులు అన్నమాట. కాబట్టి భారతదేశ స్టూడెంట్స్ కోసం, యవ్వనస్తుల కోసం మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం ధర్నాలో పాల్గొలేకపోయినా, వాళ్ళతో పాటు మనం కలవలేకపోయినా, కనీసం మన వంతుగా దేవుని బిడ్డలంగా, క్రైస్తవులుగా దేవుడు మన మీద పెట్టిన భారం, ప్రార్థించాల్సిన భారం ఉంది. దానియేలు ఒక యవ్వనస్తుడు, యెరూషలేము అంతా కూడా పాడైపోయి, కొట్టబడి 70 సంవత్సరాలు ప్రజలందరూ చెదిరిపోయి, నాశనం అయిపోయి, మందిరం పట్టబడి, ఆరాధన లేక, బలి లేక, చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంటే, కిటికీ తలుపులు తెరిచి యెరూషలేము తట్టు చూస్తూ రోజుకి 3 దినాలు ప్రార్థన చేస్తున్నాడు. మరలా మందిరం కట్టబడాలి, మరలా చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు సమకూర్చబడాలి, మాకు న్యాయం జరిగించు ప్రభువా అని ఒక యవ్వనస్తుడు, దానియేలు ఒక యవ్వనస్తుడు, అది కూడా కష్టమైన ప్రార్థన చేయకూడదు అనే శాసనాలు వచ్చిన పరిస్థితుల్లో ప్రార్థన ఆపల. అంటే ప్రార్థన శక్తి ఎంత బలమైందో అర్థం చేసుకోండి. కాబట్టి ఈ రోజుల్లో మన ఇంట్లో కూడా బిడ్డలు ఉన్నారు, మన ఇళ్లలో యవ్వనస్తులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు మన పిల్లలు కూడా కష్టపడి చదువుతున్నారు. కష్టపడి చదువుతున్నప్పుడు మనకు మేలు జరగకపోతే, న్యాయం జరగకపోతే ఎంత బాధగా ఉంటుంది దేవుని బిడ్డలారా. కాబట్టి మన బిడ్డల భవిష్యత్తు, మన బంధువుల బిడ్డల భవిష్యత్తు, మన రాష్ట్ర స్టూడెంట్స్ యవ్వనస్తుల భవిష్యత్తు, మన భారతదేశ యవ్వనస్తుల భవిష్యత్తు, మనకు యవ్వనస్తుల విషయంలో ప్రభుత్వాలు మంచి న్యాయమైనటువంటి పరిపాలన ఇచ్చేటటువంటి ప్రార్థన మనం చేయాల్సిన బాధ్యత, భారం మన మీద పెట్టబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, కలిసి మనందరం ప్రార్థన చేద్దాం రండి. ఈ మాటలు వింటున్న యవ్వనస్తులు ఎవరైనా ఉంటే మీరు కింద కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయండి. ఒకవేళ తెలిసిన వాళ్ళైతే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాను. ఎందుకంటే మనందరం కలిసి ఒక సోషల్ మీడియాలో ముందు కలుసుకొని, ఎక్కడెక్కడ ఉన్నా సరే, భారతదేశం అంతటా, విదేశాల్లో అయినా సరే, ఎక్కడెక్కడ ఉన్నా సరే, వారానికి ఒక్కసారైనా మనం కలుసుకొని యవ్వనస్తుల కోసం ప్రార్థన చేద్దాం. వారు మంచి భవిష్యత్తు. ఒక పక్క కొంతమంది ప్రేమ దోమలని పాడైపోతూ ఉంటే, ఒక పక్క ఈ రోజున చూడండి, వేల మంది ప్రజలు మాకు ఉద్యోగాలు కావాలి, మాకు న్యాయం చేయండి. 150 సార్లు ఇంచుమించు ఈ మోడీ వచ్చిన తర్వాత 150 సార్లు పేపర్ లీకేజీలు జరిగినాయి అంట. ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు అలా జరగాల? చూడండి దేవుని బిడ్డలారా, చాలా భయానకమైనటువంటి పరిస్థితులు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మన బిడ్డలకు న్యాయం జరగాలి, మంచి భవిష్యత్తు ఉండాలి. ఈ తరం యూత్ రాబోయే తరానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, మంచి ఉద్యోగాలు ఉండాలి. బిడ్డలు చాలా చక్కగా ఈరోజు యూత్ ఎలాంటి డిమాండ్లు చేస్తున్నారో అవన్నీ న్యాయబద్ధమైనవి. మరి పార్టీలతో సంబంధాలు లేకుండా, కులాలతో సంబంధాలు లేకుండా, మతాలతో సంబంధాలు లేకుండా జరుగుతున్నటువంటిది ఇది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులుగా మనం మన బాధ్యతగా మన బిడ్డల కోసం, మన యవ్వనస్తుల కోసం, ఈ తరం బిడ్డలు వారి కోసం ప్రార్థన చేద్దాం. ఈ తరం ఈ యూత్ కోసం మనం ప్రార్థన చేస్తే రాబోయే తరాలకి ఈ యవ్వనస్తులు ఆశీర్వాదకరంగా ఉంటారు. మీరు ఒకరుగా జాయిన్ అవ్వండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, యూట్యూబ్ మరి కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ వంతుగా మేము ప్రార్థనలో పాల్గొంటామని చాలా సంతోషిస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభువా నీకు వందనాలు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న బిడ్డలు, యవ్వనస్తులు అనేక మంది ముందుకు రావడానికి, నాయన యూత్ కోసం, ఈ తరం యూత్ కోసం ప్రార్థన చేయడానికి, రాబోయే తరానికి మంచి భవిష్యత్తు కోసం ప్రార్థన చేయడానికి ప్రభువా నీ బిడ్డలు ఆయన ముందుకు రావడానికి సహాయం చేయమని, ఈ రోజున భారతదేశంలో ఢిల్లీలో జరుగుతున్న యవ్వనస్తులందరికీ న్యాయం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. వారి కోసం ప్రభుత్వాలు కదిలి రావడానికి సహాయం చేయండి. అద్భుతమైన కృప చూపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.